నిజంగా నువ్వు దేవుని ముందు తగ్గించుకుంటానండి, ఆయన శక్తిని, ఆయన సహాయాన్ని నీకు ఇచ్చే దేవుడు జరిగిస్తున్నాడండి. నువ్వు పొందుకుంటలేదంటే నువ్వు పోరాడతలేదని అర్థం, నువ్వు పెరుగులాడతలేదని అర్థం, నువ్వు తగ్గించుకుంటలేదని అర్థం. స్టాప్ క్వశ్చనింగ్ గాడ్. ఇంకెంతకాలం ప్రభువా అని అడగద్దు, దయచేసి ప్రభువా అని అడుగు. 2 డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఇంకెంతకాలం అంటాం, బెదిరిస్తాం, దబాయిస్తాం. దేవుని దబాయించొద్దు, బతిమలాడు. ప్రభా నాకు సహాయం చేయ దేవా, ఇదిగో ఈ వ్యక్తి మారాలి ప్రభా. ఎవరైనా మారటానికి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, మీ భర్త మారాలని, మీ భార్య మారాలని ప్రార్థన చేస్తున్నారేమో. నీవు సమర్పించుకొని నువ్వు పెనుగులాడుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు. కానీ when you add fasting to it, దానికి ఉపవాసం యాడ్ చేసినప్పుడు ఇంకా ఘనంగా, ఇంకా సులభంగా కార్యాలు జరుగుతుంది చూస్తామండి. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు మరలా పిలుస్తున్నాడు తన ప్రజల్ని, తగ్గించుకుని రా, నా బలిపీఠం కట్టు, ఏకాంతంగా నాతో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, నా శక్తిని పొందుకో. ఐ యు రెడీ టు రిసీవ్? ఇదిగో ఇక్కడ సంఘంగా కూడి ప్రార్థన చేస్తే మాత్రం కాదు, ఇంటికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయండి. ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చెయ్యి, అంతే అంటనా. ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసి యథార్థంగా నువ్వు దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడంటే. నీ ఒంటరితనంలో దేవునికి ప్రార్థన చేయి, నీ భారమంతా ఆయన దగ్గర కుమ్మరించి ప్రార్థన చేయి. ప్రార్థనలో నీ విశ్వాసాన్ని కనబరచు. నీ అవిశ్వాసాన్ని అంతా విడిచిపెట్టు. దేవా, ఈ అవిశ్వాసం ఉందయ్యా నాలో, తీసేయి ప్రభా. ఈ అవిశ్వాసం నన్ను ఏళ్తుంది ప్రభా, విడిపించు ప్రభా. ప్రార్థన చేయండి. దేవా, ఇదిగోనయ్యా, నా జీవితంలో ఈ రీతిగా నీ ముందు తగ్గించుకుంటున్నాను, నీవు కార్యం జరిగించయ్యా. అడగండి, దేవుని అడగండి. నా జీవితంలో కార్యం జరిగించు ప్రభా, నా జీవితంలో సహాయాన్ని అందించు ప్రభా, నా జీవితంలో జయం అనుగ్రహించు ప్రభా, నా జీవితంలో విడుదలను అనుగ్రహించు ప్రభా, నా జీవితంలో సమాధానం అనుగ్రహించు ప్రభా. నీ తోడు కావాలి, నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి, నీ విడుదల కావాలి, నీ అభిషేకం కావాలి. దేవా, ఉపవాస ప్రార్థన శక్తి నాకు దయచే ప్రభా.